తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ 6 పథకాలతో సంక్షేమం సాధ్యమవుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 29వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస సంక్షేమం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. టీడీపీ హయాంలోనే ఒంగోలు అభివృద్ధి సాధ్యపడిందని, నగరంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో పాటు త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ శ్రేణులు దామచల జనార్దన్ కు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా, జనార్దనన్న అటుకే సెర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా, జనార్దనన్న చూపుల్లో రాజసము తన మాటే శాసనము, అన్నంటే ఒక బలము మిన్నంటే తన గలము, ఒంగోలు తల రాతను మార్చిన తెగువ కల్ల దమచర్ల పులిపిట్ట అన్నా, జనార్దనన్న జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా, జనార్దనన్న అటుకే సర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా, జనార్దనన్న నుండే బడుగుల బతుకులు కండ చూసి చలించాడు, దోపిడి కోకట పైనే దూకుడు ఉద్యమాలకు సూర్యుడు, అంతా నా వాళ్ళంటూ అనునిత్యం వెంటే ఉంటూ ఆ పదలో అండగా ఉంటూ మీ భరోసా నేనంటూ ప్రజాసేవకై పరితపించేటి పేదల పెండిది జనార్దనన్న అన్నా, జనార్దనన్న జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర బడుగుల బతుకులు కండ చూసి చలించాడు, దోపిడి కోకట పైనే దూకుడు ఉద్యమాలకు సూర్యుడు, అంతా నా వాళ్ళంటూ అనునిత్యం వెంటే ఉంటూ ఆ పదలో అండగా ఉంటూ మీ భరోసా నేనంటూ ప్రజాసేవకై పరితపించేటి పేదల పెండిది జనార్దనన్న. రోజు కొంజేడు బస్ స్టాండ్ సెంటర్లో మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేసుకుంది కూడా ఇక్కడి ఇంట్లో అమ్మాయినే, అందుకని నేను లోకల్ కింద లెక్క. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోరణ కామాన్ని నేను 2 నిమిషాల్లో జాతీయ చరిత్ర చెప్పి తర్వాత ఒంగోలు చరిత్ర కూడా చెప్తాను. ఒక 2 నిమిషాలు అందరూ ప్రశాంతంగా వినాలని కోరుకుంటున్నాను. బలవంతుల దుర్బల జాతిని బానిసలుగా కావించారు. నరహంతకులు ధరాధిపతులై చరిత్ర ప్రసిద్ధికెక్కింది. రణరంగం కాని చోటు భూతలం అంతా వెతికిన దొరకదు. గతమంతా తడిసిన రక్తము కాకుంటే కన్నీళ్లతో మంది రాజులు జంజిస్ ఖాన్, తామర్లే, నాదిర్ షా, గజనీ, గోరి, సికిందర్, వైకింగులు, శ్వేతాహనులు, సిరియన్లు, పారసీకులు, పిండారులు, బగ్గులు వాళ్ళు మారణ హోమం సృష్టించారు. గతంలో ఏమయ్యారు? చరిత్ర ఈళ్ళైపోయారు, కనిపీల కాలగర్భంలో గడిచిపోయారు. లేటెస్ట్ గా ఒసామా బిన్ లాడెన్, అట్లానే మన హిట్లర్ చనిపోయాడు. ఎంత దారుణంగా చరిత్రలో వాళ్ళు వీళ్ళయ్యారు. అలానే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజులే పోయాడు. ఆఫ్టర్ పేద పురుగుల లాంటి నాయకులు, రౌడీజం చేసే నాయకులు, గోండాయిజం చేసే నాయకులు కనుమరుగైపోతారు కొద్ది రోజుల్లోనే, నెలలు కూడా లేదు, రోజుల్లోనే. 30 రోజులు దాడులు చేయండి, దోపిడీలు చేయండి, దుర్మార్గాలు చేయండి, ఇళ్ల మీద పడి కొట్టండి, భరిస్తాం, సహిస్తాం, ఓపికన్నంత కాలం చూస్తాం. తర్వాత జరిగేది చాలా పరిణామాలు ఉంటుంది, వేరే విషయము. ఈ రోజు ఒక పెద్ద మనిషి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాడు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ పార్టీ, పెద్ద పార్టీ.
పెట్టుకొని ఏం మాట్లాడాలి వాళ్ళు? ఆత్మీయ సమావేశం పెట్టి ఆత్మీయ కలుసుకోవాలి, రాజకీయాలు మాట్లాడుకోవాలి, అన్నం పెట్టాలి, తినాలి, వెళ్ళాలి. కానీ యువతను రెచ్చగొట్టే విధంగా మా కార్యకర్తల మీద చేయబట్టి ఆ చేయి తీసేస్తా అన్నాడు. ఎవరు? ఒంగోలు డాన్ కమల్ హాసన్ నటించడంలో చాలా దారుణంగా నటిస్తాడు. ఏమయ్యా, నా మీద పడ్డ చేతులు నువ్వేం చేశావు? నీ దగ్గర 25 ఏళ్ళు పనిచేసా, నీ పార్టీలో చేసా, సలహాలు ఇచ్చినందుకే నేనేమో దుర్మార్గం చేస్తే కొడితే తప్పు లేదు. వాళ్ళ చేతులు ఏం చేశావు? కేసులు పెట్టించావా? కనీసం వాళ్ళు జైల్లో పెట్టించావా? ఇంత మట్టుకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా చేయరా? నీ దురాగతలన్నీ చెప్తాను. అంత దారుణంగా కుర్రోళ్ళు రెచ్చగొట్టి ఈ ఎలక్షన్లో నేనేందో చూపిస్తా అంటాడు. ఏం చూపిస్తావా? రౌడీ ఏం చేస్తావా? గుండా ఏం చేస్తావా? ఓట్లు అడుగు, గెలవాలని చూసుకో. ప్రజల మనల్ని కోరి గెలవాలని ట్రై చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గకరంగా కుర్రోళ్ళను రెచ్చగొట్టి వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, వైసీపీలో తిరిగే కార్యకర్తలందరికీ, బాబు మీరు ఇంటింటికి పోయి ఓటాడేయండి, హ్యాపీగా చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ రౌడీజం, గూండాయిజం చేస్తామంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందీలో ఒక మాట చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమని చెప్పాడు? इस राष्ट्र में ఏపీ में डबल इंजन सरकार आ गया అన్నాడు. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమనుకుంటున్నారు? 2 ఇంజన్లు ఉండవు ట్రైన్కి. ఒకటి సంక్షేమం, అభివృద్ధి ఉండేది, రెండోది ఈ అరాచకాలను అందించే ఇంజన్. మిమ్మల్ని కొట్టారో తిట్టారో, యూపీ పాలన ఏపీకి వచ్చింది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు దురాగతాలు, దౌర్జన్యాలు, రౌడీలకి మిమ్మల్ని రేపు ప్రభుత్వంలో కొట్టడాలు ఉండవు, తిట్టడాలు ఉండవు, కేసులు ఉండవు, మర్యాద ఉంటుంది. ఎన్కౌంటర్లు ఉంటాయి, కౌంటర్లు ఉండవు. ఎన్కౌంటర్లు ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, గతంలో మనకు ఎస్పీ గారు చేసిపోయారు, ఆయన పేరు చెబితే 20 ఏళ్ళు రౌడీలు భయపడ్డారు. అటువంటి ఎస్పీలు, నిజాయితీగా ఆఫీసర్లు వస్తారు. ఒంగోలులో ఏజీఎస్ యాంటీ గూండా స్క్వాడ్ కూడా ప్రవేశపెడతారు రేపు ప్రభుత్వంలో. కాబట్టి మీరు న్యాయంగా, నీతిగా పోరాడుకోండి. కానీ రౌడీజం చేస్తే రేపు బుల్డోజర్ వస్తే ఇళ్ల మీదకి ఎన్కౌంటర్ చేపిస్తాం. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అతను ఉదయించే సూర్యుడు, సూర్యకాంతిని అరచేతితో ఆపలేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కుతంత్రంతో గెలవాలని ఎదురు చూస్తున్నది. మీరు పవన్ కళ్యాణ్ జన సైనికులు. అవసరమైతే సముద్రమైనా గీతగలరు, కొండలైనా పిండి చేయగల దమ్ము, ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యంతోనే తెలుగుదేశం, బీజేపీ సైనికులందరూ కలిసి ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాలా రానున్న ఎన్నికలలో. ఇకపోతే కాపు సామాజిక వర్గాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? విడదీయడం, కోసిత్తు పెట్టడం ప్రధాన ఉద్దేశం కాదు. మన జాతి చరిత్రలో గొప్ప నాయకుడైన శ్రీకృష్ణదేవరాయల వారసులైన మనము మాట తప్పము, మడవ తప్పము, మాటలు మాట నిలబెట్టుకుంటాం. ఈ కాపు సామాజిక వర్గానికి ఎన్నో జయించాల్సిన అవసరం ఎంత ఉంది. తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గము అండగా నిలబడి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, కాబోయే ఎమ్మెల్యే, కాబోయే మినిస్టర్ మన దామచర్ల జనార్దన్ గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు 29వ డివిజన్లో జనం కోసం జనార్దన్ ఆత్మీయ సమావేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇది ఆత్మీయ సమావేశం. మళ్ళీ జూలైలో జనార్దన్ గెలిచిన తర్వాత దీనికి 2 విజయోత్సవ సభ ఇక్కడ జరుపుతానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడతాను. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి జూలైలో మాట్లాడతానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ లేనందువల్ల పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు. ఒక్కడే కాపు సంఘం జనసేనకి మద్దతు తెలియజేయడం జరిగింది. జనసేన కూటమికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కాపులందరూ, మన జిల్లాలో కాపులందరూ కూడా
ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా ఈ ఇద్దరికీ ఓట్లేసి అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా కాపుల ఓట్లందరూ దయచేసి దామచర్ల జనార్దన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్లకుండా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని అందరూ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కాపు సామాజిక వర్గాన్ని మరీ కోరుతున్నాం. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారికి, జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, బీజేపీ నాయకులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నలకి, అక్కలకి, చెల్లెమ్మలకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీకెంత చెప్పినా కానీ తక్కువే. ఇప్పటిదాకా ఈ ప్రోగ్రాం చేయటానికి కూడా ఎన్నో రకాలుగా ఆపేశారు కొంతమంది నాయకులు. వైసీపీ నాయకులు ప్రతి గొంతు దగ్గర నిలబడి ప్రతి మహిళలు రాకుండా అడ్డుకున్నారు. అయినా కానీ ఎవరు లెక్క చేయకుండా కూడా ఒక జన సునామీ లాగా వచ్చారు. ఇది ఆత్మీయ సమావేశం లాగా లేదు, జనార్దన్ అన్న గెలుపు సభ లాగుంది. అందుకే మనం మళ్ళీ కూడా జనార్దన్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జనార్దన్ అనే ఒక నినాదం ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలవ్వ దాకా చెప్తా ఉంటుంది. ఒక్కసారి గెలిచినా గాని మన ఒంగోలు అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు మన దామచర్ల జనార్దన్ అన్న. మీ అందరి సంగతి రేపు 2 నెలలు ఆగండి. వైసీపీ వాళ్ళు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడికి వచ్చే మహిళలందరినీ కూడా ఎన్నో విధాలుగా ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తాం, పట్టాలు తీస్తాం. మీరేమన్నా నీళ్లు పెట్టి కూడబెట్టి వాళ్ళని ఏమన్నా సాగుతున్నారా? మీరెవరండి వాళ్ళని బెదిరించడానికి? చూసారా, మీకు ఒక మీటింగ్ వెళ్ళే స్వేచ్ఛ వాళ్ళు లేకుండా లాక్కుంటున్నారు. మీరే ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి. మీరెవరండి మమ్మల్ని వెళ్ళొద్దని ఆపడానికి? వాళ్ళు మాత్రం రోజు సోషల్ మీడియాలో వీడియోల్లో ఫోటోల్లో అల్చల్ చేయొచ్చా? మీరు ఫోటోల్లోకి రాకూడదా? వీడియోల్లోకి రాకూడదా? అదేమన్నా తప్ప? ఫోటోలు వీడియోలు అంటే ఒక శుభకార్యంతో సమానం. మన ఇంట్లో పెళ్లి జరిగితే చేసుకుంటాం, మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజు వేడుకుంటే చేసుకుంటాం. అట్లాంటిది ఫోటోల్లో పెడతారు, వీడియోల్లో పెడతారని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరి సంగతి మనము రేపు జనార్దన్ అన్నని అత్యధిక మెజారిటీతో మన 29వ డివిజన్ నుంచి జనసేన, మనము తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో కల్పించి దామచర్ల జనార్దన్ అన్నని మళ్ళీ మినిస్టర్ గా చేసుకొని మనందరం ఇదే ఏరియాలో మళ్ళీ మన గొప్పగా సభ ఇంతకు మించి 1000 రెట్లు జరుపుకుందామని మీ అందరికీ ధన్యవాదాలు సార్. చిన్న కాడ నుంచి అంతా రాలేకపోయారు, వారికి కూడా మనందరూ ఓటు వేసి మన జనార్దన్ అన్న గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా వేసి ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఒక మహానటుడు కమల్ హాసన్ ఒంగోలులో ఉండారు. అసలు వైసీపీ పార్టీలోనే మహానటుడు ఉండారు. ఎందుకంటే ఎవడో రాయి తీసుకొని కొట్టాడంట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న దెబ్బ తగిలింది, రాష్ట్రాన్ని అందరూ ఏడుస్తున్నారంట. అసలు రాయి ఎంత దూరం నుంచి కొట్టాడు? మరి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం కాదా? మరి ఈ డీజీపీ అనే వ్యక్తి పోలీస్ బాసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉండడా? మరి ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అతను నిద్ర లేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉంటాడు. మరి ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తుంటే స్వయాన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు తీసేశారు. మరి అన్ని ఎందుకు తీశారు అంటే జగన్ అనే వ్యక్తి సింపతి పొందటానికి, ఎవడో రాయి విసుకొని కొట్టినట్టు ఏదో దెబ్బ తగిలినట్టు సింపతి పొందటానికి అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిజంగా పొడిచాడో లేదో కూడా ఆయన తోడుకు తేలలేదు. మళ్ళీ ఈరోజు ఒకరిని తెచ్చాడు. మరి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుడిని మోహన్ కొట్టారు అంత విచక్షణారహితంగా. మరి అతని కుటుంబం లేదా, అతనికి భార్య పిల్లలు లేరా అని నేను అడుగుతున్నా. నీ ఒక్కడికే కుటుంబం ఉన్నట్టు నువ్వు ఎందుకు అంత డ్రామాలు ఆడతావని నేను చెప్తున్నా. ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో భూకబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచర గుణంతో ఏమీ తెలియనట్టు, నాకేమి సంబంధం లేదు, ఎంతటోడైనా భూకబ్జాలు చేస్తే నేను క్షయించనన్నాడు. మరి ఇక్కడ కొండ మీద జరిగింది,
భూకబ్జ దాన్ని మేము బయటికి తీసాం, మరి నువ్వేం చేసావు? నీ పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నావు. నేను సిట్ వేసానన్నావు, సరే సిట్ వేసిన అధికారులు ఎక్కడున్నారు? కొట్టిపోయారు. నీ మాట ఉంటలేదని ఎస్పీని కూడా మార్పిచ్చేస్తుంది. మరి ఇన్ని నాటకాలు ఆడేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి మనకేమైనా చేశాడంటే 5 సార్లు గెలిచాడంటే ఒంగోలుకి ఇంత చిన్నగా పని కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు కూడా కాలేనటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఈసారి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది. రా, నువ్వు ఎంత మాత్రం గెలుస్తావు మాట్లాడో, మేము చూస్తాం. 2014లో వచ్చింది కదా, మరి ఇప్పుడు రాను ఎక్కడ ఓడిపోతాడో అని భయం వేసి ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంపీగా నిలబడ్డాడు, పుష్ప. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్ గా ఎర్రచందనం అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేశాడు. మరి ఇలాంటి వ్యక్తులు మనకు కావాల్సింది ఎంపీగా, ఎమ్మెల్యేగా. ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని ఈసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో మనందరం తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు 46 డివిజన్లో ఏ పని పార్టీ చెప్పిందో చెప్పిన మరుక్షణం పార్టీకి ఎప్పుడు కూడా క్రమశిక్షణగా పనిచేస్తారు. ఈ డివిజన్లో ఈ డివిజన్లో ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి 5-6 సార్లు డోర్ టు డోర్ తిరగటం, ప్రజలకు వివరించడం మన 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా అంతకుముందు మన ప్రభుత్వంలో ఏం చేశారో అనేది కూడా అన్ని వీళ్ళు 5-6 సార్లు తిరిగి ఈ డివిజన్ని ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా పూర్తిగా చేసే వీళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ డివిజన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఒక బాధ్యతలు ఇచ్చినప్పుడు ప్రజలు జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరిస్తే ప్రజల్లో కూడా ఇంకా చైతన్యం ఎక్కువైతే పరిస్థితులు వస్తాయని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక రాక్షసుడి పాలనలో ఉన్నాం. అతను ఒక విధంగా ఒక సైకో పాలన నడుపుతూ ఉన్నాడు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అదేవిధంగా ఎక్కడ వెళితే అక్కడ దోచుకునే విధంగా రౌడీయిజం, గుండాయిజంతోటి ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కానీ మా దగ్గర కూడా అదే పరిస్థితులు జరుగుతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి టీడీపీ టైంలోనే 14 నుంచి 19 దాకా 2,40,40,00,000 డెవలప్మెంట్ మన డివిజన్లో మనం చేశాం. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారు అనేది మీరు ఒక్కసారి అందరూ కూడా గమనించుకోవాలి. ఒకసారన్నా మీ దగ్గరకు వచ్చి పనగరేయటం జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా వచ్చేది లేదు. లాస్ట్ 2 నెలలప్పుడు రావటం, పట్టాలు ఇస్తానని చెప్పేసి, చీరలు పెడతానని చెప్పి, ఇవన్నీ దొంగ మాటలు చెప్పి దొంగ పట్టాలు ఇచ్చేసి ఈ రకంగా మాయ చేయడం తప్పితే ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల ముందు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి, జనాలు గుర్తొస్తారు, ప్రజల దగ్గరకు అప్పుడు వస్తాడు. ప్రజలకు వచ్చిన నేను ఏపు వచ్చిన తర్వాత ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పారు కాదు కావాల్సింది. మనం ఏం చేసాం, మనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మేము ఒంగోలులో దగ్గర 2,600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా తెలుగుదేశం ఒక మార్క్గా మనం ఆ రోజుల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడ డివిజన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలకి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అంతే ఆదరణ ఇది కలుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈరోజు తెలుగుదేశం రావాలి, మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి. యువత ఉన్నారు, యువత చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి చదివిస్తే యువత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సైకిల్ జగన్ రెడ్డి. జాబ్ ఒక్కడికన్నా ఇవ్వలా.
ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలునే కాకుండా రాష్ట్రంలో గంజాయి ఎక్కువ అయిపోయింది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి మన రాష్ట్రం నుంచి కూడా గంజాయి పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ని సైకో ముఖ్యమంత్రి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితి యువత అంతా కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేద్దాం అనేది ఆలోచన లేకుండా గంజాయి అలవాట్లయ్యే పరిస్థితులు కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. ఈరోజు ఎందుకంటే హాస్పిటల్లో మొన్న జరిగిన విషయంలో మా కళ్ళ ముందు మేము చూసాం. ఒక అతను గ్లాసులు పగలగొడితే అక్కడ అతనికి చేయదగితే కూడా చేయదగినది కూడా అతనికి తెలియలా. ఆ విధమైన మత్తులో అతను హాస్పిటల్ మీద పడి మన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. 10 మంది వచ్చేసి ఒకరిని కొట్టేది గొప్పతనం కాదు. 10 మందికి మంచి చెప్పి ఏదైనా కూడా మంచి మార్గంలో నడపడము అదే మంచి పద్ధతి తప్పితే 10 మంది ముందు ఒకరిని కొట్టడానికి మాత్రం హీరోలు అవ్వరు. ఏదో ఒక గుర్తుపెట్టుకోండి. కావాలని చెప్పేసి కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఎవరు కూడా మీకు భయపడేవాళ్ళు ఉండరు. రేపు మీరు చేసే ఈ ప్రవర్తన ఎవరెవరు చేశారో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి కూడా పరిస్థితులు ముందుకుంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఆ రోజుల్లో పరిస్థితులు మనం చూసుకోవాలి. ఈరోజు 100 మందికి ఈ గంజాయి వినిపిస్తా జీతాలు ఇస్తా ఈరోజు ఎక్కడ పడితే ఊళ్ళో అక్కడ జనాల మీదకి పంపటం, ఈరోజు ప్రజల్ని ఎవరిని కొట్టాలో చెప్పి కొట్టించే పరిస్థితిలో ఈరోజు తండ్రి కొడుకులు చేస్తా ఉన్నారు. ఈ కొడుకు డబ్బులు అవినీతి డబ్బులతోటి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడా కూడా పనిచేసేది చెప్పరు. అదేమంటే ఈరోజు ఇందాక మన రియాజ్ చెప్పినట్టు మా కోడలు కొట్టారు మా కోడలు నెట్టారు అని చెప్తున్నాడు. చెప్తే ఈరోజు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు మా దగ్గర కూడా వెళ్ళినప్పుడు మేము ఏమో మాకు పనిలేదని చెప్పి లైట్లు ఆపేసిన ఉన్నారు. అంతేగాని గొడవలకి ఎవరు పోలా. గొడవలకి పోయి ఏదైనా గొడవలు జరిగే పరిస్థితులు కూడా రావు. ఆడవాళ్ళని గౌరవించే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్ళు అంటే కూడా ఒక మర్యాదపూర్వకంగా చూసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఈరోజు ఆడవాళ్ళు మా కోడలు అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అదేమంటే మా వాళ్ళ చోటుకు వస్తే కాళ్ళు చేతులు కొడతానని ఇలా మీటింగ్లో చెప్తాడు. ఆయన చెప్పాను ఈయన ఇందాక కొట్టేది మా వాళ్ళని నువ్వు మళ్ళా కాళ్ళ కొడతానని చెప్పి దొంగ మాటలు దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మేము కూడా ఓపిక సహనంతో పోతున్నాం. చెప్పి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరియటం. ఇందాక ఒక అతను చెప్తున్నాడు, ఒక డివిజన్లో వాడు ఫోన్ చేసి నేను ఏదో ఎక్కువ చేస్తున్నావు మనవాడు హింసలో చూశాను నీ ఇంటికి వచ్చి కొడతాను నేను అది చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది. ఓడిపోతారని ఒక భయం పుట్టి ఈరోజు భయప్రాంతులు చేసి డబ్బులతోటి ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవడైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి బాధ రేపు అబ్బా కొడుకు మాత్రం హైదరాబాద్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఏమే ఉండాలి ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేయో చూసుకోండి. అప్పుడు మీకు కాపాడడానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు. ఫోన్లు కూడా ఎత్తరు. మీకు ఆ భాస్కర్ ఉన్నాడు ఆ సిమ్ కార్డులు కూడా కనపడవు మీకు. అందుకని మీరు ఓట్లు అడగండి, ధర్మంగా పోండి. లేదు రేపు ఈసారి మేము ఇది చేస్తాం లాస్ట్ అవకాశం రేపు మాకు నేను ఇంకా మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేస్తే పద్ధతి ఉండదు తప్పితే నేను చేతులు తీస్తాను అదేమంటే వచ్చి పైన పడి కొడతాము అంటే నేను ఎవరు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ. అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలిపి మనం పోటీ చేయాలి. ఈ సైకోడ్ ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుల పాలనలో అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి రాక్షసుని ఇంటికి పంపించాలన్నారంటే ఇతను ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకే పరిస్థితుల్ని మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలకు రండి.
తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు ఒక సైట్ ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా కూడా ఒక పని మనకి పెళ్ళిళ్ళు జరిగినా చిన్న పుట్టినరోజు జరిగిన ఏదైనా కూడా అందరికి ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పాము. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ డివిజన్లో అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో డ్రైన్ కానీ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పనులు చేశాం. ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటు ఎంపీగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారిని, ఇటు అసెంబ్లీకి నన్ను ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుకేసి మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంటాం. ఈ రౌడీ రాజ్యం పోవాలి. ఈ రౌడీ రాజ్యం పోతేనే మనందరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామని చెప్పొచ్చు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు. వీళ్ళు పెట్టిన వీళ్ళు సొత్తు పెట్టారని నేను అడుగుతున్నా. రోడ్డు ఏమన్నా వీళ్ళ బాబు గారిని అడుగుతున్నా నేను. అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం భూమిలో పెట్టారు. విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి. వీరెవరు తాళం వేయటానికి అని నేను అడుగుతా ఉన్నా. మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాం ఆయన ఒక విజన్ ఉండే నాయకుడిగా ప్రెసిడెంట్గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాల వేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతారు. వీడికి ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ సొంతలైతే నీ ఇంట్లో పెట్టుకో, మేము రావాల్సిన అవసరం ఉండదు. రోడ్డు మీద ఉండేటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేస్తే ఇది మా మర్యాద ఉండదని చెప్పేసి కూడా ఎవరైతే చేశాడో వాడిని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.